తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇవాళ ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరపు వాదనలు వినిపించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు పైన విచారణ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏదైతే ఇటు స్పీకర్ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున వాదించడానికి సీనియర్ కౌన్సిల్స్ ఇటు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింగ్ వీళ్ళు కూడా కోర్టుకి చేరుకున్నారు. గత విచారణ సందర్భంగా పిటిషనర్లు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాదులు హరియాం సుందరం, అదేవిధంగా సింహాద్రి వీళ్ళంతా వాదించారు. ఈ రోజు ఈ యొక్క ప్రతివాదులుగా ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల తరఫున ఈ సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినియోగించబోతున్నారు. ఇప్పటికే స్పీకర్ తరఫున స్పీకర్ కార్యదర్శి తన కౌంటర్ అయితే దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేల ఫిరాయింపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను ఆ యొక్క అఫిడవిట్ లో ఖండించడం జరిగింది. ఆ రిప్లైలో ఇచ్చినటువంటి సమాధానం చూస్తే స్పీకర్ చట్టపరమైనటువంటి విధులను అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయపరమైనటువంటి పరిష్కారం సాధ్యం. అంతవరకు కూడా కోర్టులు స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోవాలి అంటూ స్పష్టంగా తన కౌంటర్ లో దాఖలు చేయడం జరిగింది. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి కూడా ఎలాంటి కారణాలు లేవు. స్పీకర్ పిటిషన్లు పెట్టుకున్నటువంటి 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ పై వారు చేసినటువంటి ఆరోపణలు అసంబద్ధమైనవి. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని క్లాస్ 6 కింద స్పీకర్ కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారాలున్నాయి. పిటిషనర్లు తమ ఇష్టానుసారం చట్టాన్ని అన్వయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశమై 15 నెలలు కూడా కాలేదు. అసెంబ్లీ పదవీ కాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్ పైన నిర్ణయం తీసుకోబడన్న ఆరోపణలో కూడా పసలేదు. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ ఏదైతే ఈ యొక్క పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చాం. సో వాళ్ళ సమాధానాలు విన్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైస్ తీసిన తర్వాత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. స్పీకర్ కి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో కూడా 1992లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైన తీర్పులో కూడా స్పీకర్ కే నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. మరోపక్క పవన్ గతంలో అంటే ఇటీవల దీనికి సంబంధించి పిటిషనర్ల తరపు వాదనలు విన్నప్పుడు ఫిరాయింపు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి తీర్పులను కాదని ఎలా చెప్తాం, గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు. ఎప్పటిలోగా దీనిపై నిర్ణయం తీసుకున్న రాజ్యాంగ ధర్మాసనం చెప్పలేదు కాబట్టి వాటికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటామంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరి ఈ రోజు ఏం చెప్తున్నా కూడా చూడాల్సి ఉంటుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.